టాలీవుడ్ యువనటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమైంది. అగ్ర హీరోలు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోని నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్ సినిమాస్ ఏషియన్ నితిన్ సితారా అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. నితిన్కు ఇంతకుముందే సితారా థియేటర్ ఉంది. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ను రెనోవేషన్ చేయించి ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్గా మార్చారు. ఈ థియేటర్కు ఏషియన్ నితిన్ సితారా అని పేరు పెట్టారు. ఇక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈరోజు ప్రభాస్ కల్కి సినిమాతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది. మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లోకి ఇంతకుముందు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్లు ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మహబూబ్నగర్లో ఏవిడి సినిమాస్ అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యారు. వీరిద్దరి తర్వాత అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ సినిమాస్ అని హైదరాబాద్ అమీర్పేట్లో మల్టీప్లెక్స్ ప్రారంభించగా, ఇప్పుడు నితిన్ వారి జాబితాలో చేరాడు.